ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, ఓం శాంతి. ప్రతిరోజు అమృతవేళ విశ్వవరదాని స్వరూపంతో, విశ్వ కళ్యాణకారి బాబాతో కంబైన్డ్ రూపంగా అయ్యి విశ్వవరదాని శక్తి మరియు విశ్వ కళ్యాణకారి శివుడు, ఇలా శివుడు మరియు శక్తి ఇద్దరి కంబైన్డ్ రూపంతో మనసా సంకల్పం లేదా వృత్తి ద్వారా తరంగాల సువాసనను వ్యాపింపచేయాలి. బాబా చెప్తున్నారు, ప్రతిరోజు అమృతవేళ శివబాబా విశ్వ కళ్యాణకారి, నేను విశ్వ వరదాని స్వరూపాన్ని. ఇలా బాబాతో కంబైన్డ్ రూపం అంటే ఏంటి? మీరెవరు? విశ్వవరదాని శక్తులు, శివబాబా విశ్వ కళ్యాణకారి శివుడు. శివుడు మరియు శక్తి ఇద్దరు కంబైన్డ్ రూపంతో మనసా సంకల్పాలతో అమృతవేళ ఆత్మలందరికీ తరంగాలు పంపిస్తూ నలువైపులా సువాసన వ్యాపింపచేయాలి అని చెప్తున్నారు బాబా. ఎలా అయితే ఈ రోజుల్లో స్థూల సువాసన సాధనాల ద్వారా రకరకాల సువాసనల్ని వ్యాపింపచేస్తున్నారు. చూడండి, వాసనలో రకరకాల స్ప్రేలు కదా, కొన్ని గులాబీ వాసన వస్తున్నాయి, కొన్ని గంధం వాసన వస్తాయి. సబ్బులు కూడా అంతే కదా, ఆ సబ్బుల్లో కూడా రకరకాల సువాసనలు, వాళ్ళు చల్లుకునే కూడా రకరకాల సువాసనలు. అలాగే బాబా ఏం చెప్తున్నారు? మీ ద్వారా సుఖం, శాంతి, శక్తి, ప్రేమ, ఈ ఆనందమనే రకరకాల సువాసనలు నలువైపులా వ్యాపించాలి. అక్కడ ఎలాగైతే గులాబీ, గంధం, మల్లెపూలు ఇలా రకరకాల సువాసనలతో స్ప్రేలు వాడుతూ సబ్బులు వాడుతూ నలువైపులా సువాసనని వ్యాపింపచేస్తున్నారు. క్రీములు కూడా అలాగే ఉంటాయి, రకరకాల వాసనలు. అలాగే బాబా ఏం చెప్తున్నారు? మీరు ప్రతిరోజు అమృతవేళ శాంతి, శక్తి, ప్రేమ, ఆనందం, దయ, ఇవన్నీ రకరకాల సువాసనలు. ఈ సువాసనలనే కిరణాలు నలువైపులా వ్యాపింపచేయాలి. రోజు అమృతవేళ రకరకాల శ్రేష్ఠ తరంగాలు ఫౌంటైన్ వలె ఆత్మలపై పన్నీరు చల్లాలి. స్థూల పన్నీరు కాదు ఆత్మలకి మనం చల్లేది. ఏ పన్నీరు చల్లాలి? శ్రేష్ఠ తరంగాలు, రకరకాల తరంగాలు. ఈ పన్నీరు ఆత్మలపై చల్లాలి. దీనికోసం ఏం చేయాలి? ఎలాగైతే అక్కడ ఫౌంటైన్ స్విచ్ ఆన్ చేస్తే చాలు కదా, నలువైపులా ఆ నీళ్ళన్నీ తరంగాల్లాగా వచ్చేస్తాయి.
అలాగే మీరు అమృతవేళ కేవలం సంకల్పమనే స్వతహా స్విచ్ ఆన్ చేయండి అంతే. ఆన్ చేసి కూర్చోండి. నేను విశ్వ కళ్యాణకారి, విశ్వ వరదాని, శక్తి స్వరూప ఆత్మను. విశ్వ కళ్యాణకారి శివుడు బాబాతో కంబైన్డ్గా ఉన్నాను. ఈ స్మృతిలో కూర్చుని ఈ సంకల్పం అనే స్విచ్ ఆన్ చేసి కూర్చోండి. మీ నుండి ఆ తరంగాలు నలువైపులకి స్వతహాగానే వెళ్ళిపోతాయి. ఎందుకు బాబా ఈ సువాసన వ్యాపింప చేయమంటున్నారు? ఎందుకంటే ఈరోజు విశ్వంలో అశుద్ధ వృత్తి అనే చెడు వాసన చాలా ఉంది. అశుద్ధ సంకల్పాలు, అశుద్ధ ఆలోచనలు. ఈ చెడు వాసన పోవాలంటే మీరు ఈ రకరకాల సువాసనలు అనే కిరణాలు నలువైపులా వ్యాపింపచేసి వారిని సువాసన భరితంగా తయారు చేయండి. అర్థమైందా ఏం చేయాలో? బాబా చెప్తున్నారు, ఎలాగైతే ప్రభుత్వం ఎన్నికలు జరిపారు, మరి పాండవులైన మీరు ఏం చేస్తారు? ప్రభుత్వం అయితే ఎన్నికలు పెట్టారు కదా, ఎవరిని ప్రధానమంత్రి చేయాలి, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి. ఆత్మలందరూ వేసినటువంటి ఓట్లను బట్టి వాళ్ళ యొక్క ఎన్నిక జరిగింది. మరి మీరేం చేయాలి? మీరే ఎన్నిక పెట్టాలి. మీరు పాత మరియు కొత్త సాధనాలు అంటే తనువు, మనస్సు, ధనం మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉపయోగించి సర్వాత్మలలో ఏ ఆత్మలు ముక్తి యొక్క వారసత్వానికి యోగ్యులో, ఏ ఆత్మలు జీవన్ముక్తి యొక్క వారసత్వానికి యోగ్యులో ఎంపిక చేయండి. వాళ్ళు ఎలాగైతే ఎలక్షన్స్ పెట్టారో మీరు ఎలక్షన్ పెట్టండి. ఏం ఎలక్షను? వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ తనువు, వాళ్ళ మనస్సు, ధనం అన్నింటినీ ఉపయోగించి ఎవరు యోగ్యమైన వాళ్ళు వాళ్ళని ఎన్నుకున్నారు. అలాగే మీరేం చేయాలంటున్నారు బాబా? మీ తనువు, మనస్సు, ధనం అన్నింటినీ ఉపయోగించి ఏ ఆత్మలు ముక్తి పొందటానికి యోగ్యులు, ఏ ఆత్మలు జీవన్ముక్తి పొందటానికి యోగ్యులు, ఈ ఎంపిక చేయండి. ఎవరు దేనికి యోగ్యులో వారికి ఆ విధంగానే సందేశం ఇచ్చి నిర్ణయం చేయండి. ఇప్పుడు ఈ సేవా ఫైల్ పూర్తి చేయండి. ఎలా అయితే ఫైల్ యొక్క ప్రతి కాగితంలో ఆఫీసర్ తన సంతకం చేసి దాన్ని పూర్తి చేసి పంపిస్తారో, అదేవిధంగా సేవాదారులైన మీరందరూ ప్రతి ఆత్మపై ముక్తి, జీవన్ముక్తి అనే సంతకం చేయండి. ఏం చెప్తున్నారు బాబా? ఎలాగైతే అక్కడ ఆఫీసర్ ప్రతి కాగితంపై సంతకం చేసి పంపిస్తారో మీరే సంతకం చేయాలి. ముక్తి, జీవన్ముక్తి యొక్క సంతకం. ఏ ఆత్మ ముక్తిలోకి వెళ్ళాలి, ఏ ఆత్మ జీవన్ముక్తిలోకి వెళ్ళాలి, ఈ ఎంపిక చేయమంటున్నారు బాబా. ఈ ఎంపిక చేసి బాబా దగ్గర సంతకం చేయించి ఫైనల్ స్టాంపు వేసి మీరు ఆ విధంగా ఎలక్షన్స్ జరిపినప్పుడు, ఎంపిక చేసినప్పుడు సంపూర్ణం అయిపోతుంది, ఫైల్ సంపూర్ణం అయిపోతుంది. అక్కడ రాజకీయవేత్తలను ఎన్నుకోవటం కాదు మీరు, ఆ ప్రభుత్వ ఎన్నికల్లో పాల్గొనటం కాదు. ఇప్పుడు అసలైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎలాగైతే ఎన్నికల్లో తనువు, మనస్సు, ధనం ఉపయోగిస్తారో ఇక్కడ మీరు కూడా ఆత్మల్ని ఎంపిక చేసేటప్పుడు ఎవరు ముక్తికి యోగ్యులు, ఎవరు జీవన్ముక్తికి యోగ్యులు, ఆ ఫైల్ బాబా దగ్గరికి తీసుకొచ్చి బాబా చేత సంతకం పెట్టిస్తే
సేవ అనేటువంటి ఫైల్ పూర్తయిపోతుంది. ఎలక్షన్స్ పూర్తయిపోతాయి. అర్థమైందా ఏం చేయాలో? ఇప్పుడు ఈ ఎంపిక తీవ్రం చేయండి. ఎంతమంది ఫైల్ తయారు చేస్తారో నేను చూస్తాను. అనుకుంటూ ఉంటాం కదా! జ్ఞానం చెప్తున్నాం వాళ్ళు వినట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే వాళ్ళు జీవన్ముక్తిలోకొచ్చే ఆత్మలు కాదు. వెంటనే మనకు ఆ ఫైల్ వాళ్ళది ఏ ఫైల్‌లోకెళ్ళిపోవాలి పేరు? ముక్తి ఫైల్‌లోకెళ్ళిపోవాలి. కొంతమంది జ్ఞానాన్ని ధారణ చేసే ఆత్మలుగా ఉన్నప్పుడు వాళ్ళ పేరు ఎక్కడ తీసుకోవాలి మనం? జీవన్ముక్తి ఫైల్‌లో తీసుకోవాలి. ఇలా మీరు ఈ ఎన్నిక పెట్టుకోండి. ఇందులో ఎంపిక చేయండి. ఫైల్ తయారు చేయండి. బాబా దగ్గర ముద్ర వేయించండి. ఈ ఎలక్షన్స్ జరిపించండి అంటున్నారు బాబా. ఎవరు ముక్తిలోకి వెళ్తారు? ఎవరు జీవన్ముక్తిలోకి వెళ్తారు? ఈ ఫైలు తయారు చేయాలి. ఎవరు ఏ ధర్మంలోకెళ్తారు? ఈ స్టాంప్ కూడా వేయించండి. ఏ ధర్మంలోకి వెళ్ళే ఆత్మ ఆ ధర్మం ప్రకారమే నడుచుకుంటుంది కదా! అది కూడా గుర్తించాలి మీరు. ఇప్పుడు క్రిస్టియన్స్‌కి చెప్తున్నాము, మేము వినట్లేదు, వాళ్ళు వినట్లేదు అంటారు మీరు. అంటే ఆ ధర్మానికి సంబంధించిన ఆత్మ ఆ ధర్మంలోనే ఉంటుంది తప్ప, ఆ ఆత్మని మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి తీసుకువద్దామన్నా రాదు. కానీ బాబా ఏం చెప్పారు? ఈ ధర్మం నుంచి కన్వర్ట్ అయినోళ్ళు కూడా ఉన్నారు అందులో. హిందూ ధర్మం నుంచి. వాళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. కనుక వాళ్ళు వినట్లేదు, వాళ్ళు రావట్లేదు, వాళ్ళు చెయ్యట్లేదు ఇదేం వద్దు. ముక్తిలోకెళ్ళే ఆత్మలెవరు? జీవన్ముక్తిలోకి వెళ్ళే ఆత్మలెవరు? భక్తులెవరు? ఆహ్, ఇంకోటేం చెప్పారు బాబా ఇక్కడ? ఏ ధర్మంలోకి వెళ్ళే ఆత్మలు ధర్మపితల దగ్గర ఉండే ధర్మాత్మలెవరు? ఇలా ఇవన్నీ కూడా ఫైల్స్ తయారు చేసి, ఎంపిక చేసి బాబా దగ్గరికి తీసుకొచ్చి మీరు స్టాంప్ వేయించండి. ఈ ఎంపిక కార్యక్రమం పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు. విశేషంగా ప్రతి ఆత్మని యోగ్యత అనుసారంగా వారసత్వం ఇచ్చేటువంటి ఆత్మలుగా అవ్వండి. ఎవరి యోగ్యతను అనుసరించి వాళ్ళకు బాబా వారసత్వం ఇప్పించండి. ముక్తి బాబా ఇచ్చే వారసత్వమే. జీవన్ముక్తి బాబా ఇచ్చే వారసత్వమే. ఆ ధర్మపితల ద్వారా ధర్మస్థాపన కార్యార్థం చేయించేది కూడా బాబానే. ఇలా ఎవరి యోగ్యత ఎలా ఉంది అది గుర్తించి వాళ్ళకి బాబా ద్వారా ఆ వారసత్వాన్ని ఇప్పించండి అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు బాబా స్మృతి, సేవ 2 సమానత ఉంచుకోండి. సంఘటిత రూపంలో స్వయం పట్ల, ఇతరుల పట్ల విఘ్న వినాశకులుగా కూడా అవ్వండి. ఇప్పుడు మీరందరూ బాబా ప్రత్యక్షత అనేటువంటి జెండా ఎగరవేయండి. మా హృదయంలో బాబా ఉన్నారు అని హృదయాన్ని ఎలా చూపించాలి, చీల్చి చూపించాలి అని పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా! ఈ సమయంలో మీ అందరి స్మృతి చిహ్న రూపంగానే సేవాదారి హనుమంతుణ్ణి ఉదాహరణగా చూపించారు. ఇప్పుడు మీ అందరి సంకల్పం ఏంటి? మా హృదయంలో బాబా ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయాలి కదా! మా హృదయాన్ని చీల్చి బాబాను చూపించాలి అందరికీ అనుకుంటున్నారు మీరు. మీ స్మృతి చిహ్నమే అక్కడ హనుమంతుణ్ణి చూపించారు. అయితే ఇది ఎలా ప్రత్యక్షం చేస్తున్నారు బాబాని? మీరందరూ అనుకుంటున్నారు. కానీ ప్రత్యక్షం చేయగలుగుతున్నారా?
కొంతమంది సంకల్పం అనే బాణం వేస్తున్నారు. ఆ శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఆ వాయుమండలంలో బాబాని ప్రత్యక్షం చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నారు. కొంతమంది నోటి యొక్క స్నేహి, శక్తిశాలి మాట ద్వారా బాబాని ప్రత్యక్షం చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఇలా రకరకాల రూపాల్లో మీరు ప్రత్యక్షం చేయాలి అనే సంకల్పంతో ఉన్నారు. కొంతమంది శ్రేష్ఠ సంకల్పంతో మంచి వాతావరణాన్ని తయారు చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి అనుకుంటున్నారు. కొంతమంది నోటి మాటతో శక్తిశాలి విషయాలు చెప్పి, భగవంతుడి విషయాలు చెప్పి బాబాను ప్రత్యక్షం చేయాలి అని అనుకుంటున్నారు. కానీ మీ అందరి సంకల్పం ఏంటి? బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. ఇదే కదా! ఇదే లక్ష్యం పెట్టుకోండి. మీ అందరి మనస్సులో సేవ యొక్క పట్టుదల ఉంది. కానీ అది ప్రత్యక్షంగా తీసుకురండి. సేవ యొక్క పట్టుదలైతే ఉంది. మరి బాబాని ప్రత్యక్షం చేయాలి అంటే స్మృతి, సేవ రెండింటి సమానత కూడా ఉండాలి. ఈ సమానత ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీరందరూ కూడా పవిత్రత శక్తితో విశేషమైనటువంటి ఆత్మలు. అయితే ఈరోజు బాబా మహాన్ తీర్థస్థానాలన్నీ తిరిగారంట. ఎందుకంటే ఇప్పటి సేవా కేంద్రాలే భక్తి మార్గంలో తీర్థస్థానాలు. అందుకని బాప్దాదా సేవా కేంద్రాలకి పేరేం పెడుతున్నారు? మహాన్ తీర్థస్థానాలు. అన్ని తీర్థస్థానాలు విహరిస్తూ బాబా గంగా, యమున, సరస్వతి, గోదావరి అందరినీ చూశారు. ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బాబా అంటున్నారు, జ్ఞాన నదులు. మీరందరూ జ్ఞాన నదులై నలువైపులా జ్ఞానం అనేటువంటి నీటిని ప్రవహింపచేస్తున్నారు. అందుకే అక్కడ గంగా, యమున, సరస్వతి, గోదావరి అని పేర్లు వచ్చినాయి. అయితే బాబాయ్ ఏం చూశారంటే మన తీర్థస్థానాలలో అక్కడక్కడ కొంతమంది వారసులు, అక్కడక్కడ కొంతమంది కాబోయే వారసులు, అక్కడక్కడ ఉన్నత కుటుంబానికి అతి సమీపంగా ఉండి రాజ్య కార్యవ్యవహారాలు నడిపించే ఆత్మలు ఒక్కో సేవా కేంద్రంలో ఒక్కోలా ఉన్నారు. కొంతమంది రాజ్య కార్యవ్యవహారాలు నడిపించటం అంటే ఏంటి? రాజు ఆజ్ఞ ఇస్తే వ్యవహారాలను వీళ్ళు నడిపిస్తారు. ఇలాంటి వారిని ఎక్కువ మంది చూశారంట బాబా. సేవా కేంద్రాలు చూశారు బాబా. అక్కడేమో మన జ్ఞాన నదులుగా మనందరినీ చూశారు. ఈ జ్ఞాన నదుల్లో, ఈ తీర్థస్థానాలలో పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది వారసులు, బాబాకు వారసులైన పిల్లలు ఉన్నారు. కొంతమంది కాబోయే వారసులుగా అవుతున్నారు. కొంతమంది ఉన్నత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాజు ఆజ్ఞ ఇస్తే రాజ్య కార్యవ్యవహారాలు నడిపించేవారిగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఎక్కువ మంది ఉన్నారంట. అయితే ఫలితం చూశారు బాబా.
ఈరోజు బాప్దాద విశేషంగా పవిత్రత అనే సబ్జెక్టు చూశారు. పవిత్రతా ప్రకాశం ఎంతుంది మీలో? ఏం చూశారంట బాబా? ప్రతి బ్రాహ్మణ బిడ్డ యొక్క పవిత్రత అనే ప్రకాశం సేవా స్థానంలో ఆ తరంగాల రూపంలో ఎంతవరకు వ్యాపించి ఉంది. చిన్న బల్బులా ఉందా? పెద్ద బల్బులా ఉందా? సెర్చ్ లైట్‌లా ఉందా? లైట్ హౌస్‌లా ఉందా? ఇంకా ఏం చూసారు బాబా? పవిత్రతా శక్తి ఎంతవరకు వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది? మీ తీర్థస్థానాలలో పవిత్రత యొక్క వాయుమండలం ఎలా ఉంది? ఎంతవరకు వ్యాపించి ఉంది? ఆ శక్తి ఎంతవరకు వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది? ఈ ఫలితం చూడటానికి బాబా ఈరోజు తీర్థస్థానాలకు వచ్చారంట. అయితే బాబా అంటున్నారు, తీర్థస్థానం యొక్క గొప్పతనం నిమిత్తంగా సేవాదారి అయిన సత్యతీర్థంపై ఆధారపడి ఉంటుంది. సేవా కేంద్రం యొక్క గొప్పతనం ఎవరి ఆధారంగా వస్తుంది? అక్కడ నిమిత్తంగా అయినటువంటి టీచర్ ఆధారంగా వస్తుంది. ఎందుకంటే నిమిత్తమైన వాళ్ళు ఎంత శక్తిశాలిగా పురుషార్థం చేస్తూ ఉంటారో అంతగా ఆత్మల్ని తయారు చేస్తూ ఉంటారు. నిమిత్తమైన ఆత్మలు ఎంత పవిత్రత శక్తిని తమలో నింపుకుంటూ ఉంటారో అంత సేవా కేంద్రం అంతా పవిత్రత శక్తితో నిండిపోతూ ఉంటుంది. అయితే ఈరోజు బాబా దినచర్య ఏంటంటే పవిత్రత యొక్క పేపర్ని పరిశీలించటం. ఇందులో ఆది నుంచి అంతిమం వరకు, సంకల్పం నుండి స్వప్నం వరకు అన్ని పరిశీలించారు బాబా. బాబాని తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్థితి ఎలా ఉంది పవిత్రత విషయంలో? సంకల్పంలో స్వప్నంలో పవిత్రత ఎలా ఉంది? ఇవన్నీ చూశారు బాబా. న్యాయసభ అనే మహిమ ఉంది. బాప్దాద తన సహయోగుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షం చేస్తారు. అంతిమంలో సహయోగుల న్యాయసభ ఉంటుంది. ఇప్పుడైతే గారాబమైన సహయోగి పిల్లల రూపంలో బాబా ప్రత్యక్షం చేస్తున్నారు. కానీ అంతిమంలో న్యాయసభ అనేది చాలా కరెక్ట్‌గా జరుగుతుంది అక్కడ. బాబాకి సహయోగులు కూడా ఉంటారు. బాబాతో పాటు నిర్ణయించేటువంటి ఆత్మలు కూడా ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే బాబా జోన్ హెడ్స్ మీటింగ్, సేవాదారుల మీటింగ్స్ పెడుతున్నారు కదా! అలాగే వతనంలో కూడా గ్రూపుల వైజ్‌గా బాబా పిలుస్తారంట అంతిమంలో. ఇప్పుడు మీరు భాగవతానికొచ్చేశారు. భాగవతం చాలా పెద్దది. భక్తిలో కూడా గీత కంటే భాగవతాన్ని పెద్దదిగా తయారు చేశారు. ఎందుకంటే గీతా జ్ఞానం వినటానికి అందరూ ఆసక్తి చూపించకపోవచ్చు. కానీ భాగవతం అయితే అందరూ వింటారు. మీరు బాబాకి పిల్లలు, బాబా మీకు యజమాని. అలాగే బాబా చెప్తున్నారు, బాబా ఎలాగైతే మనకి యజమానియో అలాగే నిమిత్తమైన పిల్లలు కూడా ప్రతి కార్యంలో పెద్ద అన్నయ్య. ఈ సంబంధంతోనే చూస్తున్నారు కదా! సోదరుల కలయిక అంటే ఎలా ఉండాలి? సోదరుడు సోదరుడి చేత పరిశీలన చేయించుకుంటారు కదా! బాప్దాదా ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరు. పిల్లల వెంటే ఉంటారు.
ఒంటరిగా బాబా ఎక్కడా కూడా ఉండలేరు. అందుకే భక్తి మార్గంలో స్మృతి చిహ్నంలో కూడా అర్ధనారీశ్వరుణ్ణి చూపిస్తారు. శివశక్తి స్వరూపం ఎలాగో అర్ధనారీశ్వరుడు. సగం ఈశ్వరుడు, సగం పార్వతీదేవి చూపిస్తారు కదా శంకరుడు, పార్వతీదేవిని. అంటే అర్థం ఏంటి? బాబా చెప్తున్నారు శివబాబా ఎప్పుడు పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండరు, ఏ కార్యం కూడా చేయరు. మధువనంలో దిల్వాడా మందిరంలో కూడా బాబా ఒక్కరే లేరు, పిల్లల వెంటే ఉన్నారు. బాబా ఎప్పుడూ మన వెంట ఉన్నదానికి గుర్తుగా శివశక్తి స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపం, అలాగే అంతిమంలో మనకి తయారయ్యేటువంటి మాల కూడా విజయమాల. ఈ విజయమాలలో కూడా బాబా ఒంటరిగా లేరు. ఫస్ట్ బాబా యొక్క మణి ఉంటుంది, బిందువు. తర్వాత బ్రహ్మబాబా, మమ్మ ఇద్దరు ఉంటారు. తర్వాత ఆత్మలందరూ ఒక మాల రూపంలో, విజయమాల అంటే 108 మాల పూసలుంటాయి. అలా బాబా శివశక్తిగా మన వెంట ఉంటున్నారు, అర్ధనారీశ్వరుడుగా మన వెంట ఉంటున్నారు, విజయమాలలో కూడా మన వెంటే ఉంటున్నారు. ఎందుకంటే బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. బాబా అప్పుడప్పుడు ఒకరిని, అప్పుడప్పుడు మరొకరిని సదా వెంట పెట్టుకుంటారంట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పెట్టుకుంటారంట బాబా. ఆ? విజయమాలనే వైజయంతిమాల అంట. ఆ. బాబా మీ సంపూర్ణ ఫరిస్తా రూపాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. ఎలా బాబా మనల్ని తోడు పెట్టుకుంటారంట అంటే మన వెంట ఎలా ఉంటారు బాబా? తన ఎదురుగా బాబా మన సంపూర్ణ ఫరిస్తా రూపాన్ని చూస్తారంట. ఈ రూపం చూడరు బాబా. ఫరిస్తా రూపంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క బిడ్డని ఎదురుగా తెచ్చుకుంటారు. ఆ ప్రేరణ మీకు కూడా వస్తుంది. ఒక్కోసారి మనం ఏదో ఒక సేవ చేయాలి, యోగం చేసుకోవాలి, మనసా సేవ చేయాలి, ఇలా ఒక్కోసారి మనకు సంకల్పం వస్తుంది. అంటే బాబా చెప్తున్నారు ఆ రోజు ఆ సెకను బాబా మిమ్మల్ని సంపూర్ణ ఫరిస్తా రూపంలో అక్కడ ఆహ్వానించుకున్నారు. మీ ద్వారా సేవ చేయించాలి అని అనుకున్నారు. ఇక్కడ మీకు ప్రేరణ వస్తుంది. బాబా అడుగుతున్నారు, ఇలాంటి ప్రేరణ మీకు రోజు వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా? అడుగుతున్నారు బాబా. ఒక్కోసారి ప్రేరణ వస్తుంది కదా అలాగా. ఎక్కువసేపు యోగం చేసుకోవాలనో, లేకపోతే మనసా సేవ చేసుకోవాలనో, ఏదో క్లాస్ చేసుకోవాలనో, ఎవరికో ఏదో చెప్పాలనో, ఇలాంటి ప్రేరణ మనకు ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుందంట. ఇలాంటి ప్రేరణ ఎందుకు వస్తుందంటే అక్కడ బాబా మిమ్మల్ని మీ రూపాన్ని ప్రత్యక్షం చేసుకున్నప్పుడు మీకు వస్తుంది. మీరు సూక్ష్మవతనాన్ని ఇక్కడికి తీసుకొస్తారు, కానీ బాబా మిమ్మల్ని సూక్ష్మవతనానికి తీసుకొస్తున్నారు. ఒక్కొక్కసారి బాబా మీ దగ్గరికి వచ్చేస్తారు, మరోసారి మిమ్మల్ని బాబా తన దగ్గరికి పిలుస్తారు. రోజంతా బాబాది ఇదే వ్యాపారం అంట. ఉం? ఇక్కడ ఏదన్నా అవసరం ఉంటే ఇక్కడికి వచ్చేసి మన సేవ చేయించుకుంటారు బాబా. ఏదన్నా సూక్ష్మంగా సేవ చేయించుకోవాలనుకుంటే సూక్ష్మవతనానికి తీసుకెళ్ళిపోయి సేవ చేయించుకుంటారు. ఒక్కొక్కసారి ఆట ఆడతారు, ఒక్కొక్కసారి మంచేత ఆడిస్తారు. అప్పుడప్పుడు బాబా ఒక్కోసారి తన వెంట సేవకు కూడా తీసుకెళ్తారు. మనకే ప్రేరణ వస్తుంది. ఆత్మలకి మనం ఎవరికో జ్ఞానం చెప్పాలనో, వాళ్ళ కోసం యోగం చేయాలనో, వాళ్ళకి ఏదైనా మహావాక్యాలు చెప్పాలనో, ఎందుకు ఫోన్ చేయాలని ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా.
మేమే అనుకున్నాం అక్కయ్య మీరే ఫోన్ చేశారు. మంచి విషయాలు చెప్పారు. ఇలా వాళ్ళకి కూడా ప్రేరణ అందుతది. ఇవన్నీ ఎక్కడి నుంచి కనెక్షన్ అంటున్నారు బాబా? బాబా నుంచి ప్రేరణ. చెవిలో మంత్రం చెప్పారు అంటారు కదా! అలా బాబా వతనంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క బిడ్డని అందరికీ రాదు ఒకేసారి సంకల్పం. ఒక్కోసారి ఒక్కొక్క బిడ్డని తోడు పెట్టుకుంటారంట. వాళ్ళ రూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటారంట. వాళ్ళని సేవ కోసం వెంట తీసుకువెళ్తారంట. వాళ్ళకి ప్రేరణ ఇస్తారంట బాబా. ఈ పనులన్నీ బాబా చేస్తూ ఉంటారు. ఇదే నా వ్యాపారం అంటున్నారు బాబా. ఒక్కొక్కసారి సాక్షాత్కారం చేయించడానికి కూడా తన వెంట తీసుకువెళ్తారు మిమ్మల్ని. అప్పుడప్పుడు సాక్షాత్కారం చేయించడానికి పంపిస్తారు. ఎందుకంటే కొంతమంది భక్తులు ఇష్టదేవత సాక్షాత్కారం అయితేనే కానీ సంతుష్టం అవ్వరు. బాబా కనిపించినా వద్దు మాకు ఈ దేవతే కనిపించాలి. మరి అలాంటప్పుడు మనం ఇక్కడ సామాన్య స్థితిలో ఉన్నాం. అప్పుడు బాబా వతనంలో మన సంపూర్ణ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసి మనకి శక్తిని నింపి ప్రేరణిచ్చి ఇక్కడ మన చేత యోగం చేయించి వాళ్ళకక్కడ సాక్షాత్కారం చేయిస్తారు. అంత జరుగుతుంది. ఒక్కోసారి మనల్ని అక్కడికి తీసుకెళ్ళి సేవకు తీసుకెళ్తారు బాబా. ఒక్కోసారి బాబా ఇక్కడికే వచ్చి మన చేత సేవ చేయిస్తారు. బాబా పని ఏంటంటే రకరకాల ఇష్టదేవతలు. ఈ ఇష్టదేవతల్ని భక్తులు పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పంపాలి. ఇంకేం చేస్తారు మరి బాబా? ఇంకా ఏం చేస్తారు? అప్పుడప్పుడు విశేష స్నేహి సహయోగి పిల్లలకు విశేషంగా చెవిలో మంత్రం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? టచింగ్ అంటారు కదా బాబా, ప్రేరణ. ఎందుకు ఇస్తారు బాబా? ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలు ఎలా వస్తాయంటే వాటిలో విశేషాత్మలు సహయోగి పిల్లలు నిమిత్తమైన కారణంగా ధైర్యం, ఉల్లాసం మరియు తమకు లభించిన శక్తులతో కార్యం చేయటానికి వస్తారు. అయినప్పటికీ అక్కడక్కడ ఎలా అయితే రాకెట్ చాలా పైకి వెళ్ళాలంటే ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వటం ద్వారానే వెళ్తుంది. మరలా నిరాధారం అయిపోతుంది. అలాగే ఇక్కడ కొన్ని కొన్ని కార్యాలు ఎలా వస్తాయంటే అక్కడ కేవలం ఒక సెగన్ యొక్క సైగ అవసరం అవుతుంది. కొన్ని కొన్ని కార్యాల్లో విశేషాత్మలు బాబాకి సహయోగి అయిన పిల్లలకి ధైర్యం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, వాళ్ళ దగ్గర శక్తులు ఉంటాయి. వాళ్ళ చేత బాబా ఏదో ఒక కార్యం చేయించదలుచుకుంటారు. అప్పుడు బాబా వాళ్ళకి ప్రేరణ ఇస్తారు. ఆ ప్రేరణతో వాళ్ళు అనేక ఆత్మలకి చెప్తూ ఉంటారు. అవతలాత్మలకి కొన్ని కార్యాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు బాబా ప్రేరణ అందదు, అందుకోలేరు. నిమిత్తాత్మల ద్వారా అందుకుంటారు. అందుకుని బాబా తన స్వచ్ఛమైన సేవాదారి పిల్లలకు, నిమిత్తాత్మలకు, సహయోగి పిల్లలకు ప్రేరణిచ్చి అవతలాత్మలకి ఒక్క సెకను సైగ చేయించమని చెప్తారు బాబా. సైగ చేయగానే ఆత్మలు బాబాకి బలైపోతారు. అలాంటి విశేష కార్యాలు కూడా నేను మీ ద్వారా చేయించాల్సి వస్తుంది. అదే ప్రేరణ ఇవ్వటం అంటే, చెవిలో మంత్రం చెప్పటం అంటే అదే. అంటే ఏదో ప్రేరణ వచ్చింది నాకు ఈరోజు. శరీరం ద్వారా బాబా సేవ చేసుకోవాలనిపించింది, మనసు ద్వారా చేసుకోవాలనిపించింది, ధనం బాబాకి ఇచ్చుకోవాలనిపించింది, ఇప్పుడే అనిపించింది అంటే ఏంటి? అది బాబా ప్రేరణ మీకు.
బాబా మిమ్మల్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. బాబాది డైరెక్ట్ అందకపోయినా నిమిత్తాత్మల ద్వారా అయినా బాబా మీకు సైగ చేయిస్తారు. అదే మీకు బాబా మంత్రం చెప్పటం, చెవిలో ప్రేరణ ఇవ్వటం. అర్థమైందా? కనుక ఇప్పుడు పరిశీలించుకోండి. బాబా యొక్క కార్యాన్ని బాబా పూర్తి చేస్తున్నారు. కానీ బాబా ప్రేరణ మనం అందుకోగలుగుతున్నామా? బాబా ప్రేరణ ద్వారా కార్యం చేయగలుగుతున్నామా? ఇది మీకు మీరు పరిశీలించుకోండి అని చెప్తున్నారు బాబా. కనుక ఈరోజు బాబా పవిత్రత యొక్క పేపర్ పరిశీలించారు. ఎందుకంటే ఈ పవిత్రత ఆధారంగానే సహజ జ్ఞానం, సహజ యోగం, సహజ ధారణ, సేవ అన్నీ చేయగలుగుతారు. 4 సబ్జెక్టులకి పునాదేంటి? పవిత్రత. అందుకే ఈరోజు బాబా అన్ని సేవా కేంద్రాలకి తిరుగుతూ పవిత్రత అనేటువంటి సబ్జెక్ట్ని పరిశీలించాను అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బయట ప్రపంచంలో అయితే అల్పకాలికంగా రాజ్యసభ, లోక్సభ ఉంటాయి. కానీ ఇక్కడ సర్వశక్తివంతుడైన బాబా ద్వారా తయారైన రాజయోగి సభ ఇది. లోకప్రియ సభ. హద్దులో లోక్సభ ఏం చేస్తుంది? హద్దులో లా అండ్ ఆర్డర్ తయారు చేస్తుంది. ఇక్కడ లోకప్రియ బ్రాహ్మణ సభ అవినాశి లా అండ్ ఆర్డర్ తయారు చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే బాబా నియమపూర్వకంగా మన జీవితాన్ని తయారు చేసుకుంటామో అది అవినాశి లా అయిపోతుంది, నియమం అయిపోతుంది. మనం సూక్ష్మంగా చేసిన పురుషార్థం అక్కడ స్థూలంగా నియమంగా అయిపోతుంది. అది స్వార్థం కోసం, ఇది విశ్వ కళ్యాణం కోసం. ఆ లోక్సభలో ఆ నియమాలన్నీ ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ స్వార్థం కోసం. కానీ బాబా తయారు చేసిన ఈ లోకప్రియ సభలో నియమాలు ఎందుకు పెడుతున్నారు బాబా? విశ్వ కళ్యాణం కోసం. స్వార్థం ఉంటే మనసుకి ఇష్టమైన వారిగా అవుతారు. విశ్వ కళ్యాణం యొక్క ఆలోచన ఉంటే లోకానికి ఇష్టమైన వారిగా, ప్రభువుకి ఇష్టమైన వారిగా అవుతారు. మీ స్వార్థం కోసం మీరు ఏదైనా చేశారనుకోండి, మీ మనసుకే మీరు నచ్చుతారు అంతే. అందరికీ నచ్చరు, బాబాకి నచ్చరు. విశ్వ కళ్యాణం కోసం చేస్తే లోకానికి నచ్చుతారు, బాబాకి నచ్చుతారు. కనుక ఏ సంకల్పం చేస్తున్నా ఈ సంకల్పం లేదా ఆలోచన బాబాకి అంటే ప్రభువుకి ఇష్టమైందేనా? అయితే నాకు స్వార్థంతో ఏమైనా వస్తుందా? చూసుకోండి. చూడండి, ఎవరితోనైనా మనకి స్నేహం ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైందే మనకి ఇష్టమవుతుంది. బాబాకి ఇష్టమైందే మీకు ఇష్టం, బాబాకి ఇష్టమైందే లోకానికి ఇష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. బాబాకి ఇష్టమైందే మీకు ఇష్టం అవ్వాలి, మీకు ఇష్టమైంది బాబాకి ఇష్టమైందే లోకానికి ఇష్టమవుతుంది. అర్థమైందా? చూడండి, మామూలుగా కూడా అందరికి ఇష్టమైన వారు ఎవరు? ధర్మాత్మలు అనేక మంది. ధర్మపితలకు తమ ధర్మాత్మలు ఇష్టం, కానీ ఆ ధర్మాత్మలకి కూడా ఎవరు ఇష్టం? పరమాత్మ ఇష్టం కదా. అందుకే ఇప్పుడు బాబాని రకరకాల భాషల్లో బాబా ఒక్కరినే పిలుస్తున్నారు. బాబా లోకానికి ఇష్టమైన వారు కనుక బాబాకి ఎవరైతే ఇష్టమవుతారో వాళ్ళు స్వతహాగానే లోకానికి ఇష్టమవుతారు. అదిలా అంతే. మనం బాబాకి ఇష్టమైనట్లు చేస్తే స్వార్థంతో కాకుండా
బాబాకి బాబా మనసుని గెలుచుకుంటే చాలు, అందరి మనసుల్ని గెలుచుకున్నట్లే. అందరి దగ్గర నేను గౌరవం పొందాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరి దృష్టిలో నేనుండాలి. ఇలా అనుకుంటే స్వార్థం. ఈ స్వార్థం బాబాకి ఇష్టమైనదిగా, లోకానికి ఇష్టమైనదిగా అవ్వనివ్వదు. మీరేది చేసినా బాబాకి ఇష్టమైనది చెయ్యండి, అందరికి ఇష్టమైపోతారు. కనుక మిమ్మల్ని మీరు అడగండి. అక్కడ లోక్సభలో, రాజ్యసభలో మెంబర్ అయితే చాలా గొప్ప. ఇక్కడ ఈ లోకప్రియ సభ ఇది. ఈ సభలో నాకు టికెట్ లభించిందా? ఇక్కడ మీరు మెంబర్ అయ్యారా? లోకమంతా మిమ్మల్ని ఇష్టపడుతుందా? ఇష్టపడుతుందంటే మీరు బాబా చెప్పినట్లు చేస్తున్నారు కాబట్టి ఇష్టపడుతుంది. ఇష్టపడట్లేదు, లోకమంతా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది అంటే మీరెక్కడో బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. బాబా ఎన్నుకున్నారు, బాబా వారిగా అయ్యారు, బాబా అయితే స్వీకరించారు. అయినప్పటికీ బాబా ప్రతిరోజు నెంబర్ వారి అంటారు. ఇక్కడ అష్టరత్నాలు మాల యొక్క మొదటి నెంబరు, ఎక్కడ 16,000 మాల యొక్క చివరి నెంబరు. ఇద్దరు పిల్లలే, కానీ తేడా ఏంటి? ఒకే తండ్రికి పిల్లలు, అయినా తేడా ఎందుకు? ఒకరు విశ్వ కళ్యాణం చేసేవారు, రెండో వారు కార్యం చేసేవారి మహిమ, కార్యం యొక్క మహిమ చేసేవారు. మొదటివారు మహిమాయోగ్యంగా అయ్యేవారు. ఒకటి చేయటం, రెండు చేయాలి, అవ్వాలి, తయారవ్వాలి అనటం. ఒకరెవరు విశ్వ కళ్యాణ కార్యానికి నిమిత్తం అయ్యేవాళ్ళు ఒక రకం ఆత్మలు, ఫస్ట్ నెంబర్ ఆత్మలు. రెండో వాళ్ళు ఏం చేస్తారు? ఆ విశ్వ కళ్యాణం చేసేవాళ్ళు మహిమ చేస్తారంతే, ఆ కార్యం మహిమ చేస్తారు అంతే తప్ప వీళ్ళు ఎంటరవరు, ఆ కార్యంలో సహయోగులెవ్వరు. ఒకటి కార్యం చేయటం, రెండవది చెయ్యాలి, అవ్వాలి, తయారవ్వాలి అనుకోవటం. రెండింటికి ఎంత తేడా ఉంది? అందుకే ఒకే తండ్రి పిల్లలైనప్పటికీ మీలో తేడా. కావాలి అనే దానిని ఉంది అనే దానిలోకి మార్చేసుకోండి మీరు. ఏదో కావాలనుకోద్దు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఉంది అంతే. కావాలి కావాలి అని కోరుకునేవారు ఒక్కోసారి ఉల్లాసంలో నాట్యం చేస్తారు, అప్పుడప్పుడు విఘ్నాలలో హాహా అంటారు. ఇలాంటి వారు లోకప్రియ సభలో సభ్యులుగా కాలేరు. అక్కడ పార్టీలో సభ్యులు చాలా మంది ఉంటారు, కానీ ఈ సభలో సభ్యులు కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ కష్టం, కఠినంగా ఉంటాయి. లోకప్రియ సభలో సభ్యులు కావాలంటే ఏం చెప్తున్నారు బాబా? విశ్వ కళ్యాణ కార్యం చెయ్యాలి మీరు, బాబాకి ఇష్టమైన వారిగా కావాలి, అప్పుడు లోకప్రియ సభలో సభ్యులు అవుతారు. ఇలా బాబాకి ఇష్టమైన వాళ్ళగా విశ్వ కళ్యాణం కార్యం చేసే పిల్లలు ఎంతమంది ఉంటారు? కొద్దిమందే ఉంటారు. మిగతా వాళ్ళు కూడా బాబా పిల్లలే, కానీ కార్యం చేయరు, చెయ్యాలి, తయారవ్వాలి అని ఆలోచించుకుంటూ ఉండిపోతారు. మరి మీరెవరు? బ్రాహ్మణ పరివారంలో సభ్యులే మీరందరూ, కానీ లోకప్రియ సభ యొక్క సభ్యునిగా కావాలి అంటే, లా అండ్ ఆర్డర్ రాజ్యాధికారం తీసుకునేటువంటి అధికారులుగా కావాలంటే ఈ నియమాల్లో ఉండాలి. విశ్వ కళ్యాణ కార్యం చేసేవారిగా ఉండాలి, బాబాకి ఇష్టమైన వాళ్ళగా ఉండాలి. అప్పుడే మీరు రాజ్య సింహాసనానికి అధికారులుగా అవుతారు. 16,000 మాలలో రావడానికి, రాజ్యంలో రావడానికి అధికారులే, కానీ రాజ్య సింహాసనాధికారులు కాలేరు.
కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు బాబా? లోకప్రియ సభ యొక్క టికెట్ బుక్ చేసుకోండి. అప్పుడు రాజ్యసింహాసనం మీకు ప్రాప్తిస్తుంది. అది ఈరోజు బాబా నలువైపులా సేవాస్థానాలు తిరుగుతూ ఈ యొక్క ఫలితం చూశారంట. లోకప్రియ సభలో సభ్యులు ఎంతమంది, అలాగే తీర్థస్థానాలలో పవిత్రత యొక్క శాతం ఎలా ఉంది, అలాగే బాబా యొక్క ప్రేరణ అందుకుంటూ సూక్ష్మవతనంలో బాబాతో కలిసి పిల్లలు ఎలా సేవ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా బాబా చూశారు. ఇంకేం చెప్పారు బాబా? అమృతవేళ మీరు ఈ రకరకాల సువాసన అనేటువంటి కిరణాలని వ్యాపింపచేయండి. అలాగే ఎలక్షన్స్ జరిగి మీరు స్థూలంగా రాజకీయ నాయకులను ఎన్నుకున్నారు, కానీ ఇప్పుడు ఏ ఎలక్షన్స్ జరపాలి, ఏ ఎంపిక చేయాలి, వారసులు ఎవరు, ముక్తి పొందేవాళ్ళు ఎవరు, జీవన్ముక్తి పొందేవాళ్ళు ఎవరు, ధర్మపితల దగ్గర ధర్మంలో ఉండేటువంటి ధర్మాత్మలు ఎవరు, వీళ్ళందరినీ ఎంపిక చేసి ఆ ఫైల్స్ తీసుకొచ్చి బాబా దగ్గర స్టాంప్ వేయించి సేవా ఫైల్ సమాప్తి చేయాలి. ఆ ఎంపిక చేయండి. అక్కడ స్థూలంగా ప్రభుత్వం ఎలక్షన్స్ జరిపింది, మీరు ఈ ఎలక్షన్స్ జరిపి మీ సేవ అనేటువంటి ఫైల్ సంపూర్ణం చేస్తే ఆటోమేటిక్గా కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లక్ష్యం పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.